ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 7వ వారము 2వ రోజు. 1 యోహాను 4వ అధ్యాయము 17-18 వచనములు. ప్రేమ భయమును పారద్రోలును. 7 ప్రేమలో భయముండదు. కాని పవిత్రమైన ప్రేమ మాత్రమే భయమును పారద్రోలును. ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనది. నేను చేయవలసిందంతా ప్రతివానిని ప్రతిదానిని ప్రేమించుటయే. ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ భయముండదు. నీవు ప్రేమించుకొలది నీవు తిరిగి ప్రేమనే ప్రతిఫలంగా పొందుతావు. ఒక పెద్దాయన ప్రాణులను ప్రేమించే జీవిత వైఖరిని అలవర్చుకున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద హోటల్కు అనేక మంది వచ్చి వెళ్తుంటారు. ఆ హోటల్లో ఒక కుక్క ఉండేది. అది హోటల్ ఓనర్ తో పాటే ఉంటుండేది. ఆ హోటల్కు ఎంతోమంది వచ్చి వెళ్తుండేవారు, కాని ఆ కుక్క ఎవరినీ పట్టించుకునేది కాదు. ఈ పెద్దాయన ఆ హోటల్కు వెళ్ళినప్పుడు ఆ కుక్క యజమాని వద్ద నుండి నెమ్మదిగా ఈ పెద్దాయన దగ్గరకు వచ్చింది. ఈయన తింటున్న బల్లయొద్దకు వచ్చి కూర్చున్నది. కారణమేమంటే ఈయనకు మనుష్యులను మాత్రమే కాక ప్రాణులను సైతం ప్రేమించే మనసుంది. ప్రేమనేది మనుష్యులకు మధ్యనున్న అడ్డుగోడలను పడగొట్టటమేగాక మనుష్యులకు జంతువులకు మధ్య ఉన్న అడ్డుగోడలను సైతం తొలగిస్తుంది. ప్రేమలో భయముండదు, సరికదా ఐక్యతుంటుంది. ఒకామె సింహమును చూడగోరింది. ఆమె పూర్తిగా గ్రుడ్డి వ్యక్తి కాబట్టి తాకకుండా సింహాన్ని చూడలేదు. జూలో ఆ సింహమును చూచుకునువాడు ఆమెను తాకి చూడటానికి అనుమతినివ్వలేదు. కేవలం చూడవచ్చునని చెప్పాడు. కాని తాను అంధురాలినని చెప్పుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్పి సింహమును తాకి చూడడానికి అనుమతినిచ్చాడు. ఆమె ఆ హెచ్చరికలు ఏమీ లెక్క చేయలేదు. సింహము ప్రదేశములోనికి వెళ్లిన ఆమె తన చేతులను ప్రేమపూర్వకంగా సింహము మీదకు వెళ్లనిచ్చింది. ఆ సింహము ఆమెన చేయి వేయనిచ్చింది. ఆమె తాకుడు ప్రేమతో నిండినదని సింహము గ్రహించి అది కూడా ప్రేమతో ప్రతిస్పందించటం మొదలుపెట్టింది. ఒక స్త్రీ యొక్క భయంకరమైన నాలుకను గూర్చి అందరికీ తెలుసు. ఒక పార్టీలో ఎవరినైతే ఆమె నోరారా తిట్టాలనుకున్నదో ఆమెను ప్రేమతో పరామర్శించింది. భేదాభిప్రాయాలు తొలగిపోయాయి. ప్రేమతో అసాధ్యాలను సుసాధ్యం చేయగలము. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.